అందరికీ నమస్కారం. నేను బ్రహ్మనాయుడు. నిడమర్రు ఎస్ఐ దాడి, కార్యకర్త ఆత్మహత్యాయత్నం, 10 మందిలో కొట్టి స్టేషన్కి లాక్కెళ్లారని బాధితుడి పరిస్థితి విషయము సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నటువంటి అంశం. అయితే అసలు ఎవరు, ఏ కార్యకర్త, ఏ పార్టీ కార్యకర్త, దాడి చేసింది ఎవరు, ఆయన ఏం తప్పు చేశాడు, తప్పు చేస్తే దాడి చేశాడా, చేయకపోతే దాడి చేశాడా, అసలు దాడి చేసే హక్కు అయితే లేదు ప్రజాస్వామ్యంలో, అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి, కోర్టుకు తీసుకెళ్ళాలి, అసలు ఏం జరిగింది అనే అంశాలు మనతో చర్చించడం కోసం హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు మనతో ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. సరే, ఏం జరిగింది, ఏంటి ఈ పోస్టరు, కార్యకర్త దాడి, కార్యకర్త ఆత్మహత్యాయత్నం, ఎస్ఐ దాడి అని? సరే, ఎవరు ఎస్ఐ, ఎవరు కార్యకర్త, ఎవరు, ఏంటి అసలు? గుంటూరులో జన సైనికుడు శివరామకృష్ణ అని ఒక అతను ఉన్నారు. ఓకే. అతని మీద కొన్ని కారణాలతోటి ఒక కేసు నమోదైందని చెప్పి పోలీసులు అనడం జరిగింది. అతన్ని 10 మంది ముందు ఏదైతే తెలుగుదేశం నాయకులు చెప్తే అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం నాయకులు తన మీద కక్ష కట్టి తప్పుడు ఆరోపణలు చేస్తే ఎస్ఐ గారు 10 మందిలో తనని కొట్టి జీప్ లోకి తీసుకుని వెళ్ళి నిడమర్రు పోలీస్ స్టేషన్ లో కూడా తనని కొట్టారని భావోద్వేగానికి గురయ్యి ఆత్మన్యూన్యతా భావంతో ఆ శివరామకృష్ణ జన సైనికుడు పురుగు మందులు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్య చేసుకునే క్రమంలో అతను తాగినటువంటి పురుగుల మందు, ఆ క్రిమినల్ మందు విషపూరితంగా ఉండటం వల్ల అతను ప్రాణాపాయ స్థితిలో ఉండి మెరుగైన వైద్యం కోసం తణుకు జిల్లా ఆసుపత్రి నందు జాయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతనికి వైద్యులు వైద్యం చేస్తూ ఉన్నారండి. కాదు, ఉంగుటూరు అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం. ఆయన జనసేన కార్యకర్త అంటున్నారు. అవునండి. అంటే ఆ కార్యకర్త, ఆ పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త తప్పు చెయ్యకుండానే ఎస్ఐ దాడి చేశారా? అంత సాహసం చేయరు కదా పోలీసులు. తప్పు చేయకుండానే తన మీద కక్ష కట్టి ఈ రకంగా ఆరోపణలు చేశారని బాధితుడు ఆరోపిస్తూ ఉన్నాడు. తప్పు చేయకుండానే తనని 10 మందిలో అవమానపరిచి ఎటువంటి తన మీద కేసు నమోదు అవ్వలేదు, తన మీద కేసులు నమోదు అవ్వకుండా 3rd డిగ్రీ పోలీసులు ప్రయోగించారని, నిడమర్రు ఎస్ఐ గారు తనని విచక్షణారహితంగా కొట్టారని, 10 మందిలో బూతులు తిట్టి అవమానపరిచారని, ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకి పురుకొల్పడం జరిగిందని. సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అయ్యప్ప గారు? మీరేమన్నా మాట్లాడారా ఎవరితోనన్నా? ప్రస్తుతం తణుకు జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఉన్నాడు. మెరుగైన వైద్యం కోసం ఆయన ఇప్పుడే నాకు ఆ విషయం తెలిసింది. ఆసుపత్రి వైద్యులు 5 తర్వాత వచ్చి అతన్ని మళ్ళీ పరిస్థితి పరిశీలిస్తూ ఉన్నారు. ఈ లాట్లో అక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ డాక్టర్స్ వైద్యం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన మాట్లాడే స్థితిలో లేరు. అచేతన అవస్థలో ఆయన ఉండటం జరిగిందండి. ఏం పేరండి ఆయన పేరు? శివరామకృష్ణ అండి. శివరామకృష్ణ గారు. ఇదే కాదు, మచిలీపట్నంలో కూడా మరో జన సైనికుడి యొక్క ఇల్లుని ఎవరైతే మున్సిపాలిటీకి అన్ని ఆయన చెల్లించినప్పటికీ కూడా తన బిల్డింగ్ ని కూల్చేశారు. తను కట్టుకుంటున్నటువంటి నిర్మాణాన్ని మున్సిపాలిటీ చలానా రూపంలో 5 లక్షల రూపాయలు చెల్లించామని 11 డాక్లు పెట్టారని, అవి మున్సిపాలిటీ యాక్ట్స్ ప్రకారం కాకుండా కావాలని కక్షపూరితంగా చేశారని, అతను కొల్లు రవీంద్ర గారు ఏదైతే నిర్మిస్తున్నారో దానికి పర్మిషన్ లేకుండా నిర్మిస్తే నేను తర్వాత కట్టుకుంటున్నానని చెప్పారు, కానీ ఇతనికి అన్ని పర్మిషన్లు ఉండి కూల్చేశారని చెప్పి ఆ జన సైనికుడు మచిలీపట్నంలో కూడా మరో జన సైనికుడు సామాజిక మాధ్యమాల్లో అతను చూశాను. ఇప్పుడు ఈ నిడమర్రు ఎస్ఐ గారి పేరేంటండి? నిడమర్రు ఎస్ఐ గారి పేరు అంటే కొట్టిన ఎస్ఐ ఎవరు అనేది నేను తెలుసుకుని చెప్తానండి. యాక్చువల్గా బాధితుడు మాట్లాడే స్థితిలో లేడు. ఆయన దగ్గర పూర్తి వాంగ్మూలం తీసుకోవాలనుకున్నాము. ఇప్పుడు అంటే పురుగుల మందు అంటే ఆయన ఎక్కువగా తాగేసిన పరిస్థితి అయితే కాస్త ఇబ్బందికర పరిస్థితి ఆయనకి. ఇబ్బందికరంగానే ఉందండి. అంటే ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా లేదు ప్రస్తుతం. ఓకే, రైట్. ధన్యవాదాలు కోటిపల్లి అయ్యప్ప గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. నమస్తే. సో మొత్తానికి నిడమర్రు ఎస్ఐ గారి దాడిలో అంటే సాధారణంగా గ్రామాల్లో ఎలా ఉంటుందంటే కాస్త పరువు మర్యాదలతో బతికేటువంటి కుటుంబాలకు సంబంధించిన వారు కొట్టి పోలీసులు వారిని 10 మందిలో కొట్టినా, లేకపోతే ఎవరన్నా 10 మందిలో వారిని అనరాని మాటలు దూషించినా వారికి కాస్త ఎక్కువగా తీసుకుంటారు మనసుకి. ఎందుకంటే
అది వారి పరువు ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి, వారి ఆత్మాభిమానానికి సంబంధించిన అంశం కాబట్టి. మరి అలానే ఇక్కడ నిడమర్రు ఎస్ఐ గారు మరి ఈ జనసేన కార్యకర్త మీద దాడి చేశారంట, దారుణంగా కొట్టి పోలీస్ జీబులో తీసుకెళ్లడంతో ఆయన అంటే తప్పు చేసిన వాడైతే బహుశా సైకాలజీ ప్రకారం తప్పు చేసిన వాడైతే అలాంటి డెసిషన్ తీసుకోడు. ఏ తప్పు చేయకుండానే నన్ను అన్యాయంగా కొట్టి స్టేషన్లో తీసుకెళ్ళి పోలీస్ జీబు ఎక్కించుకొని 10 మంది ముందు నన్ను దారుణంగా కొట్టి నా ఆత్మాభిమానాన్ని మంట కలిపాడు ఈ ఎస్ఐ అని చెప్పేసి అతను ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే పురుగుల మందు తాగి ఆ విధంగా ఆత్మహత్యకి పాల్పడి ఉంటాడని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో ఇప్పుడు అడ్వకేట్ అయ్యప్ప గారు కూడా చెప్తున్నా ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పేసి. నిజంగా దయచేసి పోలీస్ అధికారులు ఎవరి మెప్పు కోసమో లేకపోతే మీ వ్యక్తిగత లబ్ధి కోసమో అన్యాయంగా ఎవరిని పడితే వారు కొట్టొద్దండి. తీసుకెళ్ళండి, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి, వారు తప్పు చేస్తే శిక్ష పడేలా చేయండి, దాన్ని ఎవరు కాదంటలా. కానీ అమాయకుల్ని ఇష్టానుసారంగా ఎలా పడితే అలా దాడి చేస్తే ఇప్పుడు ఆయన ప్రాణాల మీదకి వచ్చింది. బహుశా ఆయనకి ఏమైనా అవుతుంది. మీరు మరి ఎస్ఐ గారు మరి ఆయన ప్రాణాలు తీసుకొని వచ్చేస్తాడా, తీసుకురాగలుగుతాడా? ఖచ్చితంగా ఇలాంటి పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి హోమ్ మినిస్టర్ అనిత గారు మరి వారు బిజీగా ఉంటారు కాబట్టి వారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం అయితే చేద్దామని నేనైతే అనుకుంటా ఉన్నాను. మొత్తానికి ఈ విధమైనటువంటి నిర్ణయాలు దయచేసి ఎవరు తీసుకోవద్దు. ఒకవేళ మీకు అవమానం జరిగినా మరి కొంతమంది పోలీసులు మరి రాజకీయ నాయకుల యొక్క ప్రాపకం కోసం మరి మిమ్మల్ని అన్యాయంగా కొట్టినా దయచేసి మీడియా దృష్టికో లేకపోతే కోర్టు దృష్టికో తీసుకురండి. కానీ దయచేసి మీరు ఆత్మాభిమానం దెబ్బతిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకునే పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దండి.